ఓం విష్ణువాయ నమః. మాఘపురాణము 21వ అధ్యాయము. శివస్తుతి. శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస. నారదుని శివస్తుతి. కృష్ణమద మహర్షి జహ్నుమునితో మరియు ఇట్లనెను. విష్ణువు శివుని చూచి ఇట్లనెను, శంకరా, నీవు నాతో సమానుడవు. మన ఇద్దరికిని భేదము లేదు. నావలనే సర్వపూజ్యుడవు, సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు సుమా అని ఇట్లు స్తుతించెను. విష్ణుకృత శివస్తుతి. శంభో భవానర్క హిమాంశు వహ్నినేత్రయ త్రయస్తే అఖిలలోకకర్త తథా సమస్తామర పూజితాంగ్రిః సంవేవ్య మానస్సుర యోగి బృందైః నచాస్తి కిం చిత్తవ మిత్రభేదస్తే అహం త్వహం త్వం సురనాథ సత్యం వేదాంత వేద ప్రముఖ అనిశం త్వాం సన్యాసి నస్వర్గ విముక్తిహేతుం వదంతి తద్వత్ సుభజంతి శంభో ప్రయాంతి ముక్తించ తవ ప్రసాదం. సర్వభేద వినిర్ముక్తః సర్వభేదాశ్రయో భవాన్ త్వం త్వదిష్టాయ లోకే అస్మిన్ మహాదేవో మహేశ్వరః త్వమేవ పరమానందస్త్యమే వాభయదాయక త్వమక్షరం పరబ్రహ్మ త్వమేవ హి నిరంజనః శివః సర్వగతః సూక్ష్మః పరబ్రహ్మ సనాతనః త్వం శక్రః సర్వదేవానాం బ్రహ్మా బ్రహ్మ విదామహి ఋషీణాంచ వసిష్ఠస్యం వ్యాపో వేద విదామసి సాంఖ్యానాం కపిలో దేవః రుద్రాణామపి శంకరః ఆదిత్యానాముపేంద్రస్త్యం వమానం చ హిపావకః వేదానాం సామవేదస్త్యం సావిత్రీ ఛందసామపి అధ్యాత్మ విద్యా విద్యానాం గతీనాం పరమాగతిః మాయాత్వం సర్వశక్తీనాం కాలః కలయతామపి ఓంకార సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః ఆశ్రమాణాం చ గార్హస్థ్యం ఈశ్వరాణాం మహేశ్వరః పుంసాత్వమేకః పురుషः సర్వభూతహృది స్థితః సర్వోపనిషదాం దేవా గుహ్యోపవిశద్యుచ్యతే కల్పానాం చ మహాకల్పః యుగానాం కృతమేవ చ ఆదిత్యః సర్వమారాణాం వాచాం దేవీ సరస్వతి త్వం లక్ష్మీ చారురూపాణాం విష్ణుర్మాయా హి వినామసి సూక్తానాం పౌరుషం సూక్తం బ్రహ్మాసి బ్రహ్మవేదినాం సావిత్రీ చాసి జాప్యానాం యజుషాం సతురుద్రీయః పర్వతానాం మహామేరుః అనంతో యోగినామపి సర్వేషాం పరబ్రహ్మత్వన్నయం సర్వమేవ హి యదైవాహం త్వం హి సర్వముఖ్యేషు శంకర. శంకరా, నీకు నాకును భేదమే లేదు. వేదాంత వేత్తలకిది స్పష్టముగా తెలియను. నేను నారదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహమునకై తపమాచరించెను, నిన్ను దర్శింపనించెను. నీవాతని అనుగ్రహించితివి. అతడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా? మరలా స్మరింపుము. రూపంతవాశేష కథాభిగుప్తం అగోచరం నిర్మలమేకరూపం అనాదిమధ్యాంతమనంతమాద్యం నమామి దేవంతమసః పరస్తాత్ త్వాం దేపవస్యంతి జగత్పసూతిం వేదాంత సునిశ్చితార్థ
ఆనందమాత్రం ప్రణవాభిధానం తదేవ రూపం శరణం ప్రపద్యే. అశేషభూతాంతర సన్నివిష్టం ప్రధానతాయోగ వియోగహేతుం. తేజోమయం జన్మ వినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మి రూపం. ఆద్యంతహీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతేః పరస్తాత్. కూటస్థమవ్యక్తవపు తదైవ నమామి రూపం పురుషదాభిరామం. సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వత్రగం సర్వతనుప్రవిష్టం. సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మి తే రూపమలస్తు భేదం. ఆద్యం మహత్యే పురుషాత్మరూపం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం. ఐశ్వర్యవిజ్ఞాన విరాగధర్మైః సమన్వితం దేవనతోస్మి రూపం. దీపస్థలోకాత్మకమంబు సంస్థం విచిత్రభేదం పురుషైకనాథం. అనంతభూతైరధివాసితం తే త్వతోస్మరత్యం తజ్జగదండ సంస్థం. అశేషదేవాత్మకమేకమాద్యం స్వతేజసారూపితకలోకభేదం. త్రికాలహేతుం పరమార్థరూపం నమామ్యహం త్వాం రవిమండలస్థం. సహస్రమూర్ధానమనంతశక్తిం సహస్రబాహుం పురుషం పురాణం. శయానమంతఃసలితే తదైవ నారాయణాఖ్యం ప్రణతోస్మి నిత్యం. దంష్ట్రాళరాళాం త్రిదాసాదివంద్యం యుగాంతకాలానలకాలరూపం. అశేషరూపాండవినాశహేతుం నమామి రూపం తవ కాలసంజ్ఞం. ఫణాసహస్రేణ విరాజమానం భోగీంద్రముఖ్యైరభిపూజ్యమానం. జనార్దనప్రీతిమహత్కరం త్వాం నతోస్మిరరూపం తవ శేషసంజ్ఞం. అవ్యాహతస్మైర్యయుగ్మనేత్రం బ్రహ్మోమృతానందరసజ్ఞమేకం. యుగాంతశేషం దివినృత్యమానం నతోసి స్మృత్యాన్త్వామితి రుద్రసంజ్ఞం. ప్రక్షీణశోకం విమలం పవిత్రం సురాసురైరర్చితపాదయుగ్మం. సుకోమలం సాంద్ర శుశుభ్రదేహం నమామ్యహం త్వామఖిలాదినాథం. చతుర్భుజం శూలమృగాగ్నిపాణిం ప్రయత్నతో భక్తవరప్రదానాం. వృషధ్వజం త్వాం గిరిజార్తదేహం నతోస్మ్యహం దేవ కృపాకరేశం. శంకర, నారదుడు చేసి అమోఘమైన ఈ స్తుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి. మునులందరినీ స్తోత్రమును చదువుచు నిన్ను సేవించిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకును భేదమును లేదు. మనకు భేదమున్నదని తలచు మూఢులు నరకమునబడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానమునందెను. జహ్నముని, విష్ణువుని ఈ విధముగా రజస్తమోగుణ భేదము వలన వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరిచి లోకములకి విషయము ఈ విధముగా తెలిపెను. వస్తుతః ముగ్గురికి భేదము లేకున్నను భేదమున్నదని తలచి వాదించు అహంకార పండితుల కొరకి సంఘటన జరిగినది. మాఘమాస వ్రతము ఆచరించు వారి విషయమును తప్పక గ్రహింపవలెను. అజ్ఞానముచే ఆలోచించి దోషమునకు ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానుల ముక్తి నొందవలెను. అజ్ఞానులు మాఘమాస వ్రతము ఆచరించి జ్ఞానులై ఇహపరముల యందు సుఖింపవలెను సుమా. వృధావాదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకు కాదని తెలుపుటకే ఈ సంఘటన జరిగినది. లేనిచో సర్వాధికులు సర్వాధారులు సర్వోత్తములనగు త్రిమూర్తులకు కలహమేమి, ఎక్కువ తక్కువలేమి. మూఢుడైనను భక్తితో మాఘమాస వ్రతము ఆచరించిన జ్ఞాని అయి సుఖించును.
అహంకారము దుఃఖమును కలిగించునవి. అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము. గర్వమని అసక్తుడైన వాని ఆక్షేపింతురు. సర్వసమర్థుడైన వానికేది అయినను వాని శక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారమెట్లుండను ఉండదు. ఏదీను ఆయనను మించినది లేదు కదా. జ్ఞానము కలుగవలెనని భగవంతుడే ఇట్టి సంఘటన ఏర్పరిచి మన వంటి మూఢులకు అహం కూడదని తెలిపెను. కావున గర్వమును, సిగ్గును, అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతము ఆచరించి విష్ణు కథలను విని తరింపవలెను. యథాశక్తి దానములు ఆచరించి సాటివారి యందు ప్రేమను చూపుచు సర్వాత్మకుని దయా విశేషమునందవలేను అని దృశ్యమద మహర్షి జహ్నమునికి మాఘమాస మహాత్మ్యమును, భగవన్నామ మహిమను బోధించెను. 21వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు.